హాయ్ గుడ్ ఈవినింగ్. నేనైతే ఈరోజు కొత్త ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చా. దాని జెన్యున్ రివ్యూ చెప్దామని. చూడండి. సో నేనైతే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు రిజల్ట్స్ ఇస్తా, ఉన్నది ఉన్నట్టు జెన్యున్ రివ్యూ ఇస్తా అనమాట. ఏ ప్రోడక్ట్ అయినా సరే నేను యూజ్ చేసి కొన్నాక అండ్ మంచి రిజల్ట్స్ అనిపిస్తేనే మీకు చెప్తా అనమాట. సో నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా నచ్చింది, నేను తీసుకొచ్చా. సో ఆ ప్రోడక్ట్ ఏంటంటే ఇదనమాట. ఇదేంటి అంటే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఈసారి అయితే త్వరగానే మార్చిలో రావాలి, కానీ ఫిబ్రవరిలో ఇప్పుడైతే ఫుల్ గా ఎండలు వచ్చేసాయి. ప్రతి ఒక్కరు కూడా సన్ స్క్రీన్ తప్పకుండా యూజ్ చేయాలి, ఎందుకంటే మన స్కిన్ ని కాపాడుకోవడం కోసం అండ్ మన ఏజ్ ని అన్ని విధాలుగా ట్యానింగ్ నుంచి అన్ని విధాలుగా నుంచి కాపాడుతుంది అనమాట సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి. అండ్ ఏజ్ తగ్గించి చూస్తుంది, అండ్ డార్క్ స్పాట్స్ పోతాయి, అండ్ పింపుల్స్ పోతాయి, అండ్ గ్లోయింగ్ వస్తుంది, అండ్ సన్ నుంచి కాపాడుతుంది. సో మళ్ళీ ట్యానింగ్, మెయిన్ థింగ్ ట్యానింగ్ లేకుండా చేస్తుంది. సో వీటన్నిటికీ చాలా 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 యూజబుల్ అనమాట సన్ స్క్రీన్. సో తప్పకుండా ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి. నేనైతే సన్ స్క్రీన్ యూజ్ చేస్తుంటా. ఎండాకాలం వచ్చేసింది, ఎండలకైతే తట్టుకోలేకపోతున్నా. సో నేనైతే ఇది కొత్తగా ఒకటి ప్రోడక్ట్ తీసుకొచ్చా. ఎక్కువ శాతం చాలా మంది లాక్మే యూజ్ చేస్తారు, నేనైతే ఒకటి చాలా బెటర్ రిజల్ట్స్ ఇచ్చేది తీసుకొచ్చా. అదేంటంటే ఆక్వాలాజికా. సో చాలా సర్చ్ చేసి కరెక్ట్ అనిపించి అన్ని చూసాక నేను ఇది కొన్నా అనమాట. సో ఇదేంటంటే ఆక్వాలాజికా గ్లో ప్లస్ సన్ స్క్రీన్ అనమాట. అండ్ ఇందులో ఏంటి అంటే పపాయ అండ్ విటమిన్ సి మీకు అందరికి తెలిసిందే, చాలా యూజబుల్ మన బాడీకి. అండ్ పపాయ కూడా చాలా గ్లోయింగ్ ఇస్తుంది అండ్ ట్యాన్ రిమూవ్ చేస్తుంది అనమాట. అండ్ బ్రైటన్ అండ్ హైడ్రేట్, మన ఫేస్ ని ఎప్పుడు హైడ్రేట్ గా అండ్ ఇట్లా పేలిపోయినట్టు ఎండిపోయినట్టు లేకుండా మంచిగా నిగారింపుతో ఎప్పుడు గ్లోయింగ్ గా కనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా SPF 50, మనం 50 ఎంత ఎక్కువ ఉంటే 50, 30, 60 ఇట్లా ఉంటది. ఎండాకాలం కాకపోతే 30+ యూజ్ చేసిన ఏం కాదు. ఎండాకాలం కాబట్టి బయటికి వెళ్ళే వాళ్ళు తప్పకుండా 50, 60, 70 ఇట్లా యూజ్ చేయాలి. మెయిన్ థింగ్ 50+ అయితే కంపల్సరీ యూజ్ చేయాలన్నమాట. 50+, మళ్ళీ తర్వాత PA+++ ఎన్ని ప్లస్లు ఉంటే అంత మంచిది అనమాట. మళ్ళీ UVA చూడాలి, UVB కూడా చూడాలన్నమాట. ఇందులో అయితే SPF 50 ఉంది, ప్లస్ ఉంది. అండ్ తర్వాత PA++++4 ప్లస్లు ఉన్నాయి. అండ్ UVA ఉంది అండ్ UVB ఉంది. సో అండ్ పపాయ చాలా మంచిది, విటమిన్ సి కూడా చాలా మంచిది. సో హైడ్రేట్ కూడా ఉంచుతుంది. కాబట్టి టోటలీ అయితే చాలా మంచి ప్రోడక్ట్ ఇది. నేను యూజ్ చేశాక కూడా చాలా నా ఫేస్ కనిపిస్తుంది కదా. సో చాలా మంచిగా అనిపించింది. నేను ఇప్పటికి 15 days అయింది యూజ్ చేసి. సో అందుకే మీకు చెప్తున్నా. సో ఇది చూడండి, ఇది బాగా ఒత్తుగా కూడా లేదు. మనం ఎప్పుడైనా క్రీమ్స్ అనేవి లైట్ వెయిట్ లో ఉండాలి. ఇట్లా చాలా అంటే చాలా థిక్గా ఉంటే ఏంటంటే పింపుల్స్ వస్తాయి, జిడ్డు అనిపిస్తుంది, ఫేస్ అంతా ఆయిలీ అనిపిస్తుంది. అలా కాకుండా మనం పెట్టుకోగానే ఇక చర్మంలోకి కలిసిపోవాలి. ఇక కనిపిస్తుంది చూడండి ఎంత మంచి. ఇట్లా పెట్టగానే కొంచెం వాటర్ రెసిస్టెంట్ అనమాట. ఇలా చూడండి, ఇలా పెట్టుకోగానే ఇలా కలిసిపోవాలి ఫేస్ లోకి. మొత్తం ఆయిలీ జిడ్డు ఉండకుండా ఇలా ఫేస్ లోకి మిక్చర్ అయిపోవాలన్నమాట. ఇది మొత్తం వాటర్ రెసిస్టెంట్ తో ఉంది, మంచిగా ఉంది. అసలు ఫేస్ లో ఆయిలీ లేకుండా చాలా చాలా బాగా అనిపిస్తుంది అండ్ గ్లోయింగ్ కూడా వస్తుంది. సో మీరందరైతే కంపల్సరీ చూస్తున్నారు కదా, ఇది ఆక్వాలాజికా పపాయ ప్లస్ విటమిన్ సి అనమాట. సో చాలా చాలా బాగుంది ప్రోడక్ట్ కూడా. నాకు కొన్ని గ్రీజీ అనిపిస్తుంది. సో ఇది గ్రీజీ లేకుండా లైట్ వెయిట్ గా ఇలా పెట్టగానే మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట. ఇది ఎలా యూజ్ చేయాలి అంటే మనం మామూలుగా మార్నింగ్ ఈవినింగ్ 3 times యూజ్ చేసినా సరే. సన్ స్క్రీన్ ఏంటంటే ఎన్ని టైమ్స్ ఎక్కువ యూజ్ చేస్తే అంత బెటర్ రిజల్ట్ వస్తుంది అనమాట. మినిమం అయితే డైలీ 2 times యూజ్ చేయాలి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో ఫేస్ వాష్ చేసుకున్నా లేదంటే బాత్ చేసిన తర్వాత చేసుకున్న తర్వాత మనం సన్ స్క్రీన్ యూజ్ చేయొచ్చు. సన్ స్క్రీన్ యూజ్ చేశాక రొటీన్ మీరు ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తారా, ఇంకేదైనా క్రీమ్ యూజ్ చేస్తారా, మేకప్ యూజ్ చేస్తారా, అది మీ ఇష్టం. బట్ ఫస్ట్ అయితే ఒకవేళ సీరం యూజ్ చేశాక సన్ స్క్రీన్ యూజ్ చేశాక మిగతా మేకప్ వేసుకోవడం లేదంటే మిగతా క్రీమ్స్ పెట్టుకోవడం, పౌడర్ వేసుకోవడం ఇలాంటివి వేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ అయితే సన్ స్క్రీన్ పెట్టిన తర్వాత పౌడర్ ఇలాంటివి యూజ్ చేయకపోవడమే చాలా బెటర్ అనమాట. ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుంది. సో
నేనైతే డైలీ ఒక 3 times అయినా యూజ్ చేస్తాను అనమాట. మీకు వీలైతే 3 times యూజ్ చేయొచ్చు. ఇది సన్ స్క్రీన్ అనేది నైట్ టైంలో కూడా యూజ్ చేయొచ్చు. ఏసీ ఉండి కూల్గా ఉండి కొంతమంది యూజ్ చేయరు, వాళ్ళ ఇష్టం అనమాట. యూజ్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుంది. యూజ్ చేయకపోయినా వేరే ప్రోడక్ట్ సీరం యూజ్ చేస్తుంటారు, నైట్ క్రీమ్స్ యూజ్ చేస్తుంటారు, అలాంటి వాళ్ళు యూజ్ చేయకపోయినా నో ప్రాబ్లం. బట్ డెఫినెట్లీ మార్నింగ్ టైంలో అయితే సన్ స్క్రీన్ యూజ్ చేయాల్సిందే. డర్మా ప్రోడక్ట్స్ ఏం యూజ్ చేసినా, ఇంకా ఏది యూజ్ చేసినా కూడా సన్ స్క్రీన్ అయితే డెఫినెట్లీ యూజ్ చేయాలి. అప్పుడే మనకు బెటర్ రిజల్ట్స్ వస్తుంది అనమాట. సో దేనికి లేని ఇంపార్టెన్స్ సన్ స్క్రీన్ ఉంది కాబట్టి నేను సన్ స్క్రీన్ గురించి రివ్యూ చెప్తున్నా. ఇంకా మీరైతే ఆలస్యం చేయకుండా సన్ స్క్రీన్ అనేది కొనండి. ఇది కొనుక్కుంటే బెటర్ రిజల్ట్స్ వస్తుంది చూడండి. సో నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఎంకరేజ్ చేయండి. సో ఈ సన్ స్క్రీన్ తీసుకొచ్చిన తర్వాత మీరు యూజ్ చేసిన తర్వాత మీ రిజల్ట్స్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.